ఎక్స్ట్రా చేయకు. నాకా దేవుడు డైరెక్ట్ గా నా బొచ్చులు వేసిన ధర్మం ఇది. నాకు కావాలి. ఇది నా నోటే. కాదు, నా నోటు. నాది. కాదు, నా నోటు. నేను చంపేస్తాను. చించేస్తావా? అయ్యో, నా నోటు, నా బిర్యానీ, నా నోటు, నా బిర్యానీ, నా నోటు, నా నోటు, నా నోటు. అమ్మా, అమ్మా, నా నోటు, నా నోటు. ఏంటి బిర్యానీ? అమ్మా ఏంటి? బిర్యానీ ఏంటి? నోటేంటి? ముక్కలైపోవడం ఏంటి? ధర్మం శరణం గచ్చామి అంటూ కష్టపడి పాట పాడి అడుక్కున్న నా కష్టార్జితాన్ని, కాదు కాదు, నా ముష్టార్జితాన్ని ముక్కలు చేసేసి ఉండవు కదా పాపిష్టిదానా. అమ్మా, ముష్టార్జీతం ఏంటి? అసలు నీ గోలేంటి? నా నోటు. అమ్మా, ఏంటి 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 ఇదంతా? నిజం కాదా? కలగన్నానా? కలగన్నావా? ఏం కల? అయ్యా, ధర్మం చేయండి అయ్యా. ఇద్దరు తీసుకున్నాం. ఇది నా నోటు. నా నోటు వదులు. ఏంటి? నీతో పాటు నేను రోడ్డెక్కి ముష్టెత్తుకున్నట్టు కలగన్నావా? అవునమ్మే, జీవితంలో హ్యాపీగా ఎట్టాగైనా సెటిల్ అయిపోయామని అలా అనుకుంటుంటే జాలి లేని ఆ దేవుడు దాన్ని కూడా కలగానే మిగిల్చేశాడు. చిచి, ఇంకాపు నువ్వు నీ ముష్టిగోల. అయినా నీకు ఎప్పుడు ఇలా అడుక్కు తినే కలలే తప్ప ఒక్కటైనా నా ఆలోచన స్థాయిలో కలే రాదా? అట్టా అంటావెందమ్మే? ఈ కలలన్నీ నీ ఆలోచన స్థాయిలే కదా. అంటే నా ఆలోచనల స్థాయి అడుక్కు తినే రేంజ్ అని నీ ఉద్దేశం? అంతేగా మరి. నువ్వెంత గొప్పగా ఆలోచించి ప్లానింగ్ చేసినా చివరికి దాని రిజల్ట్ మన చేతిలో పెట్టిన బొచ్చలాగే ఉంటుంది కదా. ఇంకా దేనికైనా యూజ్ అవుతుందా పాడా? అయినా నువ్వు ఏదో ఎంగు విలనని మనం పొంగిపోవడమే కాని వాస్తవానికి ఈడ మనం అసలు పొడిసిందేముంది చెప్పు? ఎపిసోడ్లు మైలురాయి దాటిపోతా ఉండదు కానీ చేతిలో చిల్లి గవ్వైనా సంపాదించుకునుండామా చెప్పు? అందుకే అమ్మి, జీవితంలో కనీసం ముష్టెత్తుకునైనా బతుకుదామని, బతుకుని బాగుపరుచుకుందామని ఇట్ట పనికొచ్చే కలల కంటా ఉండాను. అమ్మా, నువ్విలాంటి అడ్డమైన కలలు కని బంగారం లాంటి నా లక్ష్యాల మీద నాకున్న నమ్మకాన్ని ఎందుకు పాడు చేస్తావు? ఇది పాడు చేయటం కాదమ్మే. ఆడ ఏమీ లేదు. నీ లక్ష్యంలో ఉన్నవి కొత్త గ్రాఫిక్సే కాని బాగుపడే మ్యాజిక్స్ ఏమీ లేవని నీకు క్లారిటీ ఇస్తా ఉండాను. అది నీకు ఎంత చెప్పినా బోధపడి చావట్లేదు. అంతా నా కర్మ కర్మ కర్మ. అది ఈ కుటుంబం కర్మ. నాలో ఉన్న ఈ కసిని ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నాకు నష్టం లేదా. నా లక్ష్యంలో ఎటువంటి మార్పు ఉండదు. రావాలమ్మా రావాలి. తాజా కూరగాయలు, వంకాయలు, టమాటాలు, బెండకాయలు, దొండకాయలు, సొరకాయలు, ఆకుకూరలు, పచ్చిమిర్చి. రావాలమ్మా రావాలి. తాజా తాజా కూరగాయలు, వంకాయలు, టమాటాలు, బెండకాయలు, దొండకాయలు, సొరకాయలు. కూరగాయలు ఆగండి. అత్తయ్య గారు, కూరగాయలు అతను వచ్చాడు, నేను వెళ్ళి తీసుకొస్తాను. శరణ్య, కూరగాయలకి నువ్వెందుకమ్మా? ఇంట్లో ఏ పని పాట లేకుండా తిని తొంగుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాస్త వాళ్ళకి పని చేసే అవకాశం ఇద్దాం. కాంచనా, కాంచనా! ఏంటదని గారు? బయట కూరగాయలు అతను వచ్చాడు కదా, వెళ్ళి తీసుకుని రాపో. ఏంటా చూపు? నేనేంటి కూరగాయలు తీసుకురావడం ఏంటి అన్న అహం అడ్డొస్తోందా? నా మొహానికి అహం కూడా నా వదిన గారు. ఇట్ట ఎక్స్ప్రెషన్స్ ఇస్తేనైనా క్లోజ్ షాట్ పడుతుందేమోనని చూసుండాను. కూరగాయలే కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మి సంజీవు.
ఆ, వదిన గారు కూరగాయలు తెచ్చుండాను. ఏంటిది? టమాటా వదిన గారు గుండ్రంగా ఎర్రగా ఉండాది. ఆ, నేనడిగింది రంగు రూపం గురించి కాదు, ఈ పుచ్చు గురించి. ఓహో ఇదే. ఈ ఒక్కటి నేను చూసుకోలేదు వదిన గారు. ఒక్కటి కాదు, ఇందులో ఏ ఒక్కటి కూడా నువ్వు చూసుకోలేదు. ఆ, అబ్- అసలు పని అయిపోతుంది అన్నట్టు తూతూ మంత్రంగా వెళ్ళి తీసుకొచ్చావు, అంతే కదా? అబే తూతూ మాత్రం ఏం కాదండి. ఏ కాంచనా, మీ మొహాల్లాగే పుచ్చులు కూడా కళ్ళ ముందే స్పష్టంగా కనిపిస్తుంటే మళ్ళీ ఏం కాదంటావే? ఇవన్నీ పుచ్చులు కాదా? అత్తయ్య గారు, ఏంటండి మా పెద్దమ్మని ఎందుకలా టార్గెట్ చేశారు? టార్గెట్ మేం చెయ్యట్లేదు. వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మంటే అన్నీ పుచ్చులే తీసుకొచ్చింది. వీటితో వంట ఎలా చేస్తారు? వదిన గారు, ఆడ బండి మీద వాడు తాజా కూరగాయలు అని అరుచుకుంటా అన్ని పుచ్చులే అమ్ముతా ఉండాడు. కావాలంటే రండి, మీకు చూపిస్తాను. నేను కష్టపడి ఏరి ఏరి తెస్తేనే ఇదిగో ఈ కళాఖండాలు బయటపడుండాయి. అయినా అన్ని పుచ్చులే ఉంటే ఆవిడ మాత్రం ఎలా తెస్తుంది? ఎంత ఏరినా ఎక్కడో చోట పుచ్చు ఉంటూనే ఉంటుంది కదా. మన ఆలోచన మంచిదైతే చేసే పని మంచిదవుతుంది, వచ్చే రిజల్ట్ కూడా మంచిదే అవుతుంది. ఓ అలాగా? ఇలాంటి మోటివేషనల్ మాటలు వినటానికి బాగానే ఉంటాయి, కానీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు. ఒక్కో కూరగాయ వెతికి వెతికి కొనాలంటే సాయంత్రం అవుతుంది. మనసు పెడితే 2 నిమిషాల్లోనే మంచి వాటిని కూడా ఏరడం సాధ్యమవుతుంది. అవునా? అయితే అది వర్కౌట్ ఎలా అవుతుందో మీరే చూపించండి.